ఆ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ పూర్తిగా వదిలేసిందా? పార్టీ ఎమ్మెల్యేలు లేని 3 చోట్ల ఇన్ఛార్జీలను నియమించేందుకు పెద్దలకు 3 రావడం లేదా? మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ముర్రో అని క్యాడర్ చేస్తున్న ఆర్తనాదాలు టీడీపీ పెద్దల చెవికి ఎందుకు ఎక్కడం లేదు? పనులవ్వక, పదవులు దక్కక ఏ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోతున్నారు? ఎందుకు అలా జరుగుతోంది? ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం సీతకన్ను వేసిందంటూ తెగ ఫీల్ అవుతున్నారట తమ్ముళ్ళు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకులూరు సెగ్మెంట్స్ లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జీలు లేరు. ఈ మూడింటిలో 2 చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలుంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా మిగతా 3 మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల టైంలో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కొందరు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా మిత్రపక్షాలకు కేటాయించడంతో కామైపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ టైంలో 3 నియోజకవర్గాల్లో కనీసం ఇన్ఛార్జీలను నియమించుకోలేకపోవడం ఏంటంటూ తీవ్ర అసహనంగా ఉన్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. దీనివల్ల లోకల్ గా అటు లీడర్స్, ఇటు క్యాడర్ రకరకాల ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. గెలిచిన పార్టీ నాయకులతో పలు అంశాల్లో విభేదాలు పెరుగుతున్నాయట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. కొందరైతే పోరాటాలు కూడా చేశారు. అయినా సరే చివరికి బీజేపీకి కేటాయించడంతో ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా ఇక్కడ టీడీపీకి పట్టు ఎక్కువ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన టైంలో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఈ సెగ్మెంట్లో మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ లేకపోయినా ఎంపీ కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో ఏ పని కావాలన్నా క్యాడర్ అంతా కూడా ఎంపీ ఆఫీస్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితే. మరోవైపు ఇన్ఛార్జి పదవి కోసం పార్టీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య పోటీ పెరిగి అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇదే సమయంలో టీడీపీ గ్రూప్ గొడవను బీజేపీ అవకాశంగా తీసుకుని బలపడే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల్లో ఒకరిద్దరిని మాత్రమే బీజేపీ స్థానిక నాయకత్వం ప్రోత్సహించడంతో మిగతా వారు లోపల ఉడికిపోతున్నట్టు సమాచారం. ఇన్ఛార్జ్ లేకపోవడంతో డివిజన్ కమిటీలు కూడా వేయలేదు. ఒకవేళ వేద్దామన్నా లీడర్ల గొడవతో ముందడుగు పడ్డం లేదట. దీంతో పార్టీ పదవులు లేక, నామినేటెడ్ పదవులు రాక, పనులు చేయించుకోవడానికి ఇన్ఛార్జి లేక విజయవాడ వెస్ట్ టీడీపీ క్యాడర్ డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన తరపున మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు వరకు టీడీపీ అవనిగడ్డ ఇన్ఛార్జిగా ఉన్నారు బుద్ధప్రసాద్. ఎన్నికల టైంలో పార్టీ మారి జనసేన నుంచి గెలిచారాయన. ఆ తర్వాత కొందరు టీడీపీ కార్యకర్తలు జనసేనలోకి వెళ్లారు. కానీ ఎక్కువ మంది మాత్రం పార్టీ మారలేదు. గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నా సరే జనసేన నుంచి గెలిచాక మండలి తమను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ రగిలిపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గ సర్వసభ్య సమావేశాల్లో ఇదే విషయాన్ని ఇన్ఛార్జి మంత్రి ఎదురుగానే స్పష్టం చేయడం ద్వారా కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి అంటున్నారు. లోకల్ గా ఇసుక, మట్టి తవ్వకాలకు సంబంధించి పోస్టులు పెట్టిన తెలుగు యువత కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారని ఈ సమావేశంలో చెప్పడంతో వ్యవహారం రచ్చకెక్కిందట. అలాగే టీడీపీ నేతలకు స్థానిక అధికారులు ఏ పనులు చేయడం లేదని, అధికారంలోకి వచ్చినా కూడా ఈ గతేంటంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో బుద్ధప్రసాద్ వైఖరి మీద నియోజకవర్గాల వారీగా అంతర్గత సమావేశాలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు కైకులూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇన్ఛార్జ్ పదవి లేకపోవడంతో తీవ్ర నిరాశగా ఉందట క్యాడర్. 2014-19 సమయంలో కూడా ఇక్కడ నుంచి బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టైంలో ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఉన్నారు. ఆ 5 ఏళ్లు క్యాడర్ కు ఏ అవసరం వచ్చినా ఆయన ముందుండేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి వైసీపీలోకి, తాజాగా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి కోసం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం ఎవరిని నియమించకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు కూడా పెద్దగా జరగడం లేదు అంటున్నారు. ఇప్పటికైనా ఈ 3 చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలను నియమించుకుంటే కూటమి స్థానిక నేతల మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయి అంతిమంగా 3 పార్టీల అధిష్టానాలకే సవాలుగా మారొచ్చని అంటున్నారు విశ్లేషకులు. కనీసం 3-man కమిటీలను వేసైనా సరే క్యాడర్లో ఉన్న అసంతృప్తిని కొంతవరకు తగ్గించాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.